స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జోహార్ తెలుపుకుంటున్నాము. మాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావుతోనే మాకు స్టార్ట్ అయ్యింది. తరువాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ నేను సుపరిచితున్నే. తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 9వ తారీఖున పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత నుండి మేము ఆయన అభిమానులుగా తెలుగుదేశం పార్టీలోనే మేము కొనసాగాము. ఈ 42 సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. ఒక నందమూరి కుటుంబ అభిమానిగా, ఒక కావలి డివిజన్ నందమూరి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా 1984లో వారి కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేరినప్పటి నుంచి ఉదయగిరి నుంచి కోవూరు వరకు ఎన్బీకే ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక గుర్తింపు నాకుంది. ఎన్నో సేవలు చేసాం తెలుగుదేశం పార్టీలో. మరి ఈరోజు మీరు అడగొచ్చు, మరి అటువంటి 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడి ఈరోజు వైసీపీలోకి రావచ్చు అని మీరు నన్ను అడగొచ్చు కూడా. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. 15 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చాం ఏం తెలియకుండా. ఈరోజు 58వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తొందరలో. ఇది 9వ ఎలక్షన్. నాకు 45 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థుల్ని 9 మందిని తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇక్కడ 83 కాంగ్రెస్ పార్టీ యానాదిరెడ్డి అయితే మాకు పాతాళపల్లి ఎంగళరావు, 85 అక్కడ యానాదిరెడ్డి అయితే మాకు ఎంవి నారాయణ, 89 మాకు మళ్ళా పాతాళపల్లి ఎంగళరావు అయితే ఇక్కడ వచ్చేసేసి యానాదిరెడ్డి గారే. 1994లో ఇక్కడ యానాదిరెడ్డి అయితే మాకు ఒంటేరు వేణుగోపాలరెడ్డి, 1999లో ఒంటేరు వేణుగోపాలరెడ్డి, 2004లో అక్కడ మాగుంట పార్వతమ్మ గారు, మాకు మాదాల జానకిరామ్ గారు, 2009లో బీదా మస్తానరావు గారు, మాకు విష్ణువర్ధన్ రెడ్డి గారు, 2014 వచ్చేసరికి బిఎంఆర్ గారు ఓడిపోవడం, 2019లో విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావచ్చి అభ్యర్థిగా నిలబడ్డాం. ఈరోజు 2024లో మళ్ళీ కావ్య కృష్ణారెడ్డి, ఇక్కడ 2014లో వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది. అదేవిధంగా 2019 కూడా వైసీపీ ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి గారికే ఇచ్చింది. 2024లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది. మరి ఒక నాయకత్వంలో ఉంటే కార్యకర్తలు కూడా హుషారుగా పనిచేస్తారు. ప్రతి 5 ఎలక్షన్ వచ్చినట్టుగా మాకు ఒక అభ్యర్థిని మార్చడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అయిపోయింది. అది మా దురదృష్టం. ఇక పరిగెత్తే వయసు అయితే మాది కాదు. ఆనాడంటే 15 ఏళ్ల వయసులోంచి పరిగెత్తాం కాబట్టి చేసాం, అన్నీ చేసాం, అన్ని పోరాటాల్లో ఉన్నాం, ఎన్నోసార్లు జైలు కూడా పోయొచ్చున్నాం. మా అంగడి అన్నపూర్ణ శారీ ముందరైతే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు రాజీవ్ గాంధీ చనిపోతే నా అంగడిని పగలగొట్టడానికి కూడా వచ్చారు. ఆ సందర్భం కూడా జరిగినాయి. అట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని పార్టీలో ఉన్నా. కానీ మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మార్చడం అనే సిద్ధాంతం మాకు నచ్చక తెలుగుదేశం పార్టీని ఈరోజు వీడడం అయింది. బాధతోనే వీడాం. ఎందుకంటే అది మహానుభావుడు ఎన్టీ రామారావు కట్టిన పార్టీ కాబట్టి, ఆ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి, ఆ పార్టీలోనే ఉండాలన్న కోరికతో కూడా ఉన్నాం. కానీ ఇంకా ఆ కోరిక కూడా నశించిపోయింది మాకు కూడా. రేపు 2029 మళ్ళీ కావ్యాక్షరానికి ఇస్తారని తెలీదు. మళ్ళీ ఇంకోరు వస్తారు, ఆయనకి ఇస్తారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కావలి నియోజకవర్గంలో నాశనం చేసేసింది. ఇది మీరు రాయండి, ఖచ్చితంగా రాయాలి ఇది మీరు. ఎందుకంటే నాలాంటి కార్యకర్త కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పుకోని వాళ్ళు ఉంటారు. ఇది మనోవేదనతో బాధతో మాట్లాడుతున్నాను. ఇకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికన్నా ముందుగా మాకే పరిచయం. ఎందుకంటే మా అమ్మగారి షాపు అలివేలమ్మ అంగడి అని ఉండేది. దాని పక్కన 3 అంగళ్ళ పక్కనే సుప్రియా టెక్స్టైల్స్ మన ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారిది. అది మాకు 79 నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కానీ
ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే, ప్రతాపన్న కూడా. కానీ రాజకీయాలు వేరు, అభిమానాలు వేరు. అది మేము తెలుసుకున్నప్పటికీ లేట్ అయిపోయింది. ప్రతాపన్న గారితో నాకుండే సన్నిహితం ఏంటంటే, ఈరోజు కొంతమంది 100 కోట్లని కొంతమంది అంటారు, డబ్బు మనతో రాదు. నేను చూడని డబ్బు కాదు, నేను అన్నీ చేసేస్తున్నా. కానీ ఎంత ఉన్నా కూడా ఏమీ లేని, కల్ముషం లేని వ్యక్తిగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, నేను ఎక్స్పార్టీలో ఉన్నా కూడా ఏం సీనో అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడయ్యా అంటాడు. అంత ఆప్యాయంగా పలకరిస్తూ నాకు ఎన్నోసార్లు కూడా నువ్వు రావా, నీ ఇలాంటి వారు మా పార్టీలో ఉంటే కావలికి మంచి జరగద్ది, మా పార్టీకి మంచి జరగద్ది అని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. కానీ అయినా కూడా మేము వెళ్ళలేదు. కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారితోనే నడుస్తున్నటువంటి ఈ జనం ఇందువల్ల ప్రతాప్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి వీళ్ళకి ఏం చేస్తున్నాడు అని చూసా. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి అభిమానులకి అండగా ఉన్నాడు. వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అతని దగ్గర. కాబట్టే భగవంతుడు చాలా గొప్పవాడు. 2014 తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా గెలిచాడు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో కూడా గెలిచాడు. 2024లో కూడా ఖచ్చితంగా అన్నే గెలుస్తాడని చెప్తున్నా నేను. ఎందుకంటే ఆయన అభిమానులు ఎవ్వరు కూడా గీత దాటడంలే. ఎంతో ఆశ చూపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. ఏ ఒక్క కార్యకర్త రాలా. ప్రతాప్ రెడ్డి మీద నమ్మకం, ప్రతాప్ రెడ్డి మీద ఉండేటువంటి నిజాయితీ, ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాట. అది చూసి నాకు నచ్చింది ప్రతాపన్న మీద. సరే, మా పార్టీ మాకెట్లా గుర్తించడం లేదు. ఆ టైంలో ప్రతాపన్న, సీనయ్య 2019లో కూడా మీకు అవకాశం ఇచ్చాం, మీరు రాలా, మీరు మా పార్టీలోకి రండి, మా పార్టీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు, ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మళ్ళీ మా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని గట్టిగా చెప్పాడన్న. వస్తుంది కూడా. ఎందుకంటే ప్రజాక్షేత్రం, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో నిజాయితీ పరులే గెలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అంటే ఏంది అన్నపూర్ణ సీన్ ఈరోజు మాట్లాడుతున్నారనుకోవచ్చు. ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అవసరమా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 కుమ్ముడి అయ్యి ఈరోజు నిలబడుతున్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడా? నేను అడుగుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు, 42 సంవత్సరాల సుదీర్ఘ పార్టీ. ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం అన్నమాట లోపల. సరే, ఏదైనా కానీ వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు కూటమితో వస్తున్నారు. కావలి నియోజకవర్గంలో నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పారు, కావలికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు చెప్తుంటుంది కానీ ఏం చేయదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మీరు గెలిపించండి. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ గెలిపిస్తే తుమ్మలపెంట రోడ్డు శ్రీరాక బ్రహ్మాండంగా చేస్తాము. కలుగోలమ్మ పేట దగ్గర ఉండేటువంటి ఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తాము. దగదర్తికి 8 పోర్టు తీసుకొని వస్తాము. ఇవన్నీ నా ఇదిలో కూడా మీకు చెప్పడానికి నేను సంశయించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవన్నీ ఈ నియోజకవర్గాన్ని తెస్తానని చెప్పేసి నిన్నగాక మొన్న సభా వేదిక మీద చెప్పడం జరిగింది. అదేవిధంగా నా పేరు ద్రోణాదుల వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా సతీమణి ద్రోణాదుల వాసంతి తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా అధ్యక్షులుగా నిన్నటి వరకు ఉండింది. అయితే మేము పార్టీ మారటానికి గల కారణాలు మీ అందరికీ వివరించాలని 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండాను భుజానేసుకొని అనేక కేసులు, అనేక యుద్ధాలు, అనేకమైనటువంటి బాధలు అనుభవించిన మేము ఈరోజు మంచితనానికి తల వంచి, మానవత్వానికి తల వంచి, ప్రేమకు తల వంచి, అభిమానానికి తల వంచి ప్రతాప్ రెడ్డి గారి
మూడవసారి గెలుపులో కనీసం మేము ఒక రేణువంత పనిచేస్తే మా జీవితానికి ధన్యమవుద్దనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నీకు మంచి జరుగుద్ది, నీకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అది అవకాశం నీకుందని నాకు మా మిత్రుల ద్వారా పార్టీ అధినాయకులు తెలియజేసినప్పటికి కూడా కావల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వం అయితేనేమి, అతనికి ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్లో ఉన్న లోపం అయితేనేమి, అతని ద్వారా మేము పడ్డ బాధ అయితేనేమి, మనుషులుగా చూడనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మమత, ప్రేమ, ఆప్యాయతగా చూసే పరిస్థితి ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఒక వ్యక్తిని సమాజంలో ఒక వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎవరైనా కావచ్చు, బీసీ లీడర్గా, బీసీ వ్యక్తిగా మేము కోరుకునేది అభిమానం, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ, కరుణ, జాలి. అవి అక్కడ లేవు. నిండుగా మెండుగా ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతాప్ రెడ్డి గారి మమ్మల్ని మా సొంత బిడ్డగా, తమ్ముడుగా మిమ్మల్ని చూసుకుంటామని ఆయన మమ్మల్ని అభిమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము పార్టీ మార్చడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ నేను ఈ వేదిక ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ఈ రాష్ట్రంలో బీసీ లీడర్గా నేను పనిచేయడం జరిగింది. అనేక ఉద్యమాలు చేశాం. అనేక జిల్లాల్లో మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించిందో మా బీసీ లీడర్లు చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గం బీసీలు కేటాయించింది మా యాదవ సోదరులకి. అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనార్టీ ఒక బీసీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఇది బీసీల పార్టీ, బీసీల కోసం పుట్టింది, బీసీల కోసం మేనిఫెస్టోలు తయారు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని, మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను ప్రాధేయపడి అడుగుతున్నా. అయ్యా, తెలుగుదేశం పార్టీలో ఒక్క సీటు అయినా ఈ నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా. బీసీలకు సీటు కేటాయించిన ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒక్కటే, ఆ బాధ ఒకవైపు పనిచేస్తూ ఉంది నాకు. కావల్లో బీసీ భవన్ పెట్టి 18 సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కోసం సాధన కోసం పనిచేస్తున్నా. నా మీద అనేక కేసులు, నా భార్య మీద అనేక కేసులు, నా మీద మర్డర్ కేసు, నా మీద మానభంగం కేసు, ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి మోటుకున్నా. అయితే అక్కడ ఆదరణ లేదు, కరుణ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ స్థానమే లేని పరిస్థితి కలుపుతూ ఉంది. అక్కడ ఉంటే సోకాల్ లీడర్స్, మా మిత్రులందరూ, మా స్నేహితులందరూ, మా ప్రాణ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మా లీడర్ అన్నపూర్ణ శ్రీను చెప్పినట్టుగా త్వరలో వలసలు వస్తాయి. నిజాయితీగా, నీతిగా అందరూ ప్రతాప్ రెడ్డి గారి 3వ విజయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ పాల్గొంటారని మీ అందరి ముందు నేను తెలియజేస్తా. మాకు అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ లీడర్లకి, వైసీపీ పార్టీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు.